ఎవరో తెలియజెప్పి రాధికని ఈ అవమానాల నుంచి బాధల నుంచి రక్షించు స్వామి. బాగున్నావా సత్య? చూసావా సత్య, ఆ భగవంతుడికి కూడా మనిద్దరం విడిపోవడం ఇష్టం లేదు. అందుకే మనిద్దరిని మళ్ళీ ఇలా కలిపాడు. హలో సత్య, ఇటు నీ ప్రశ్నకు సమాధానం చెప్పలోపే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావు. నేను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని. సింపుల్ గా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మాధవ్ కాదు నేనేనన్నా చిన్న ఐడెంటిఫికేషన్ కావాలి. అది జరగదు. ఎందుకు జరగదు? నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వే అని గ్యారంటీ ఏంటి? ఏం అడగాలో, ఎలా అడగాలో, ఎక్కడ అడగాలో అతనికి రీల్ తిప్పి మరీ పంపించావు. ఇప్పుడు ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. అక్క, నేను మాధవ్కి అలాంటివేమీ చెప్పలేదక్క. నిజంగా నేను... మీరు అక్కతో ఏం మాట్లాడారండి? అడుగుతున్నది మిమ్మల్నేనండి, చెప్పండి. మనసులో ఉన్న ప్రేమ మనిషికి శిక్షగా మారచ్చు గాని శాపంగా మారకూడదు రాధిక. కోరుకున్న మనిషి నన్ను బందీగా కట్టిపడేసింది. ఆశపడ్డ జీవితం నన్ను నిస్సహాయుణ్ణి చేసి నాతో ఆటలాడుకుంటోంది. అలాంటప్పుడు ఏం మాట్లాడగలను, ఇంకేం చెప్పగలను? సత్యా, ఎక్కడున్నావు తల్లి? అమ్మ సత్యా, సత్యా, అమ్మ సత్యా, ఎక్కడున్నావమ్మా? అమ్మ నా బంగారం, ఇక్కడున్నావా? మనీ మనీ మోర్ మనీ, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు నాడు ఇలా ఉన్నావేమిటమ్మా? నేను ఆలస్యంగా వచ్చాననే. అర్చన చేయించుకుందామని నేను నా భర్తతో కలిసి గుడికి వెళ్ళాను. రాధిక మాధవ్కి ఏం చెప్పిందో, ఏం నూరిపోసిందో గాని గుడిలో ఉన్న 10 నిమిషాలు కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పుట్టినరోజైనా నన్ను బాధ పెట్టకూడదనే ఆలోచన లేకుండా మాధవ్ నన్ను అనరాని మాటలు అన్నాడు. మాధవ్ నన్ను అవమానించేలా చేసింది అదే. ఇంకెలా సంతోషంగా ఉండమంటావు? అడిగే వాళ్ళు ఎవరు లేరని రెచ్చిపోతున్నారు. చేపల్ని ఉప్పు పసుపేసి కడిగినట్టు కడిగి పారేస్తానుండు. నా ప్రాబ్లమ్స్ కి, టెన్షన్స్ కి కారణం మాధవ్ రాధికలు కాదని, ఆ కార్తీక్ అని ఈ ముసల్దానికి ఎలా చెప్పగలను? ఏం చేస్తున్నావే? బామ్మ, మీరెప్పుడొచ్చారు? నేను అడిగిందేమిటి, నువ్వు చెబుతున్నదేమిటి?